కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని చూసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ. ఈరోజు దేశంలో మహిళలంటే చిన్న చూపు చూసిన కాలంలోనే దేశానికి ఉక్కు మహిళగా ఉండి ప్రధానమంత్రిగా మరి ఇందిరమ్మ సేవలు మనందరికీ తెలుసు. తెలంగాణ తల్లుల యొక్క బాధ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని చూసి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ. అంటే ఎక్కడ చూసినా అడుగడుగున మహిళలను గౌరవించి మహిళలు రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలో బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పడి మహిళలను మరి 10 రూపాయలు జమ చేసుకుంటే మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి ఈరోజు ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా 27,000 కోట్ల వరకు బ్యాంకు లింకేజ్ ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం దాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు లక్షల మంది మహిళలు బ్యాంకు లింకేజ్ తీసుకొని పెట్రోల్ బంకులు పెట్టుకుంటున్నారు, పాల కేంద్రాలు పెట్టుకుంటున్నారు, మరి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. ఇప్పుడు మా బట్టి విక్రమార్కన్న గారి ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. అట్లా ప్రతి ఇంట్లో సంతోషంగా ఉంటే ఆ ఊరు ఆ సమాజం సంతోషంగా ఉంటుంది. కాబట్టి గతంలో చూస్తే మనం 10 రూపాయలకు 5 రూపాయలకు ఎన్నో అవస్థలు పడి మగవాళ్ళ మీద ఆధారపడేది. కానీ ఈరోజు బ్యాంకుల కాడికి పోతే డబ్బులు ఎవరికి ఇస్తూ ఉన్నారు? మా మహిళా సంఘం సభ్యురాళ్ళకే డబ్బులు వస్తూ ఉన్నాయి బ్యాంకుల ద్వారా. మగవాళ్ళను కూడా నమ్ముతలేరు. అవునా కాదా అక్క? చెప్పండి. మగాళ్ళకు కూడా డబ్బులు వస్తలేవు. మనల్ని అంటారు మీ మహిళా సంఘం కాడికి పోయి డబ్బులు తీసుకురండి మళ్ళీ తర్వాత ఇద్దామని. సో ఇంత గొప్పగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో ఆ వడ్డీని గవర్నమెంట్ కడుతుంది కాబట్టి బ్యాంకర్స్ కూడా లైన్ కడుతూ ఉన్నారు. మనం ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మహిళా సంఘాల మీటింగ్. ఎందుకంటే మహిళలు తీసుకున్నటువంటి డబ్బులు రీపేమెంట్ కూడా సక్రమంగా క్రమశిక్షణతోటి 98% తిరిగి చెల్లిస్తూ ఉన్నారు మహిళలు తీసుకున్న బ్యాంకుల కాడ. మీకు మీద భారం పడకూడదని మేము వడ్డీ కూడా ఇస్తూ ఉన్నాం. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళలకు మా గవర్నమెంట్ రాగానే 28 గంటలలో 48 గంటలలో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినాం. ఇవాళ ఉచితంగా ప్రయాణం చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఆడోళ్ళందరూ కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు, చిక్కలు పట్టుకొని తన్నుకుంటారని దొంగ వీడియోలు తయారు చేయించి ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు అనేటువంటి ఒక ఫ్యూడల్ నానుడు ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు. మీరు అందరు కూడా గమనించాలి. బస్సులు ఇవ్వడమే కాదు, బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చి ఆ బస్సుకు ఓనర్లను చేసినాం. ప్రతి నెల ఇదే మన ఆర్టీసీ శాఖ మంత్రులు పొన్నమన్న గారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు పెట్టడంతో పాటు ఆ బస్సుకు ఓనర్లను కూడా మహిళా సంఘాలను చేస్తే ఒక్కొక్క నెలకు మండల సమైక్యకు 70,000 రూపాయలు వస్తున్నాయి ఆదాయం. మొన్న నేను ముఖ్యమంత్రి గారు మా సిఓ దివ్య దేవరాజన్ గారు నారాయణపేట పోయినాం. ఆడ దేశంలో మొట్టమొదటిసారి పెట్రోల్ బంకులు ఓపెన్ చేసినాం. ఆ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసేటప్పుడు మహిళలు కూడా భయపడ్డారు. ఇది ఎవరో పెద్ద వ్యాపారులు నిర్వహించేది, మేము నిర్వహించగలుగుతామా అని. కానీ నిర్వహించి 6 నెలల్లో అన్ని ఖర్చులు పోను మరి 13,80,000 రూపాయలు వాళ్ళు ఆదాయం సమకూర్చుకొని సత్తా చాటినటువంటి మహిళలుగా రికార్డులోకి వచ్చిండ్రు. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లో కూడా 35 క్యాంటీన్లు నడుపుతున్నారు మన మహిళా సంఘాల వాళ్ళు. సెక్రటేరియట్లో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ నడుపుతున్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు కానీ 63 ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు
ఇలా అనేకం హైదరాబాదు నగర బోర్డున కూడా ఇవ్వడం జరిగింది. మహిళలందరూ కోటీశ్వర్లు కావాలి, 1 కోటి మంది మహిళలు సంఘాలలో ఉండాలని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకొని ప్రోత్సహిస్తున్నారు. మన గవర్నమెంట్ వచ్చి రాగానే గ్రామాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు మీకే ఇచ్చిర్రు. గతంలో కుట్టు మిషన్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో దళారి దగ్గర పని చేస్తే వాళ్ళు 20-30 రూపాయలు ఇచ్చేది. కానీ ఈరోజు స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్లలో ఇచ్చే యూనిఫామ్స్ కావచ్చు, మహిళా సంఘాలకే ఇస్తే ప్రతి సంవత్సరం 30 కోట్ల రూపాయలు కుట్టుగూలి కింద మహిళా సంఘాలకు ఆదాయం వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు చేసే పని ఎవరో చేసేది వేరే వాళ్ళు. కానీ ఈరోజు మహిళా సంఘాలకు ఇస్తే ఒక్కొక్కరు కోటి అంటే ఒక్కొక్క సెంటర్లలో ఒక్కొక్క జిల్లా సమైక్యలలో మరి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఇదంతా చేసేది మహిళా అభివృద్ధి కోసం. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పాపం ఉచిత బస్సు పెడితే వాళ్ళకి నచ్చుతలేదు. పేదోని ఇంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం 200 యూనిట్లు, అది కూడా వాళ్ళ ఇళ్లలో చీకటైనట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. మహిళల కన్నీళ్లు దుడవడం కోసం దేశంలో ఎక్కడ కూడా 500కు గ్యాస్ సిలిండర్ వస్తలేదు. ఈ